హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ ఇన్స్టంట్ పికిల్ అయితే చేద్దామండి. ఈ ఇన్స్టంట్ పికిల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి ఏ సైడ్ డిష్ లేకపోయినా ఈ పికిల్తోనే తినేవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసమైతే ముందుగా లేత వంకాయలను తీసుకోవాలి. వీటిని వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన వంకాయ ముక్కలను ఉప్పు వేసిన వాటర్లో వేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వాటర్ లేకుండా తీసుకోవాలండి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసి ఇవన్నీ బాగా వంకాయ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. తరువాత దీన్ని మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరే బౌల్లో చింతపండును కొద్దిగా నానబెట్టుకోవాలండి. ఈ చింతపండు నానేలోన దీనిలో వేయటానికి పొడినైతే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు జీలకర్ర, అలాగే 3-4 ఎండుమిర్చిని వేసి వేయించాలి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ జీలకర్ర వేగిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. తరువాత మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ను చేసుకోవాలి. ఈ వంకాయ ఇన్స్టంట్ పికిల్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి ఏ కర్రీ లేకపోయినా ఈ పికిల్తోనే తినేవచ్చండి రైస్ అంతా. తరువాత పికిల్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలను వాటర్ లేకుండా తీసి వంకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా వంకాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలండి. తరువాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత దీనికి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ, అలాగే 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. తరువాత దీనిలో కొద్దిగా బెల్లమును వేసి బెల్లమును మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. బెల్లం కరిగి బెల్లం జిగురుగా అవ్వాలండి. దీనికి పాకం ఏమీ అవసరం లేదు. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా బెల్లం కరిగి ఇలా జిగురుగా అవ్వాలి. తరువాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి ఈ చింతపండు గుజ్జును వేయాలి. ఇక్కడ నేనైతే తక్కువ క్వాంటిటీతో చేస్తున్నానండి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీతో చేసినట్టయితే చింతపండు బెల్లంను ఎక్కువగా తీసుకోవాలి. సరైన కొలతలతో చెప్పాలంటే 1/2 కిలో వరకు వంకాయలను తీసుకున్నట్టయితే 250 గ్రాముల వరకు బెల్లంను తీసుకోవాలి. అలాగే 100 గ్రాముల వరకు చింతపండును తీసుకుంటే సరిపోతుందండి. ఇలా చింతపండు గుజ్జును వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలి. ముందుగా వంకాయల్లో వేసాం కదండి, అందుకని దీనిలో తక్కువగానే పడుతుంది. తరువాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడినైతే వేయాలి. తరువాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను వేయాలి. ఈ వంకాయలు వేసిన తరువాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే వంకాయ ఇన్స్టంట్ పికిల్ అయితే రెడీ అయ్యింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పికిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఏ సైడ్ డిష్ లేకుండా ఈ పికిల్తోనే రైస్ అంతా తినేవచ్చండి. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.